వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. అలాంటి పాజిటివ్ న్యూస్ అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రాం. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ ఏంటో చూసేద్దాం. పద్మ అవార్డు గ్రహీతలుగా మారే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోనే అత్యున్నత పద్మ అవార్డులు 2026 కోసం నామినేషన్లు ప్రారంభమైనట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటిస్తారు. అయితే వీటికి సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జూలై 31 లోపు పద్మ అవార్డులకు నామినేషన్లను ఆయా రంగాల్లో పంపవచ్చని తెలిపింది. పద్మ అవార్డులకు సంబంధించిన నామినేషన్లు, సిఫారసులు జాతీయ అవార్డుల పోర్టల్లో స్వీకరించబడతాయని తెలిపింది. పద్మ విభాగంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఇస్తారు. దేశంలోని అత్యున్నత గౌరవ అవార్డులను 1954లో ప్రారంభించారు. కళ, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రజా పనులు, పౌరసేవ, బిజినెస్ అండ్ ఇండస్ట్రీస్ లాంటి పలు విభాగాల్లో విశిష్టమైన అసాధారణ విజయాలు సాధించిన వారికి ఈ అవార్డులు ఇస్తారు. వైద్యులు, శాస్త్రవేత్తలు తప్ప ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఈ పద్మ అవార్డులకు అర్హులు కాదు. పద్మ అవార్డులను ప్రజా అవార్డులుగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే పౌరులందరూ నామినేషన్లు, సిఫారసులను చేయాలని కేంద్ర ప్రభుత్వం అభ్యర్థించింది. ఈ అవార్డులకు పౌరులు కూడా తమను తాము నామినేట్ చేసుకోవచ్చని పేర్కొంది. మహిళలు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులతో పాటు సమాజంలో నిస్వార్థ సేవలు చేస్తున్న వ్యక్తులు అవార్డుల కోసం అప్లై చేసుకోవచ్చు. వారి విశిష్ట సేవలు, గొప్పతనానికి నిజమైన గుర్తింపు ఈ అవార్డుల ద్వారా లభిస్తుందని కేంద్రం తెలిపింది. ముందు చూపుతో 8 ఏళ్ల క్రితం సావరెన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసిన వారికి గుడ్ న్యూస్. 2016-17 సిరీస్ 4 బాండ్లకు సంబంధించిన రిడెంప్షన్ తేదీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించింది. మార్చి 17ను మెచ్యూర్ తేదీగా నిర్ణయించింది. దీంతో అప్పట్లో పెట్టుబడులు చేసిన వారు దాదాపు 3 లాభం పొందనున్నారు. దేశంలో భౌతిక బంగారం కొనుగోలును తగ్గించాలన్న ఉద్దేశంతో 2015 నవంబర్లో ఆర్బీఐ ఈ పథకం తీసుకొచ్చింది. వీటి కాలపరిమితి 8 ఏళ్లు. 2017 మార్చిలో జారీ చేసిన 4వ విడత బాండ్లకు మెచ్యూరిటీ ధరను తాజాగా ఆర్బీఐ ప్రకటించింది. అప్పట్లో గ్రాము 2943 చొప్పున బాండ్లు జారీ చేయగా తాజా ధరను 8624గా తెలిపింది. అంటే అప్పట్లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు దాదాపు 3 లక్షలు లభిస్తుంది. దీనికి గోల్డ్ బాండ్లపై ఇచ్చే వడ్డీ అదనం. ఏటా 2.50% నామమాత్ర వడ్డీని బాండ్ల కొనుగోలుపై ఆర్బీఐ చెల్లిస్తుంది. గ్రాము ధర నిర్ణయించేందుకు రిడెంప్షన్ కు ముందు వారం 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ నిర్ణయించిన సగటు ధరను పరిగణలోకి తీసుకుంటారు. అలా గ్రాము ధరను 8624గా నిర్ణయించారు. దీంతో పాటు 2019-20 సిరీస్ 4 కు సంబంధించిన ప్రీ మెచ్యూర్ రిడెంప్షన్ విండోను కూడా మార్చి 17గా ఆర్బీఐ నిర్ణయించింది. దీనికి గాను గ్రాము ధరను 8634గా నిర్ణయించారు. ఇందుకు రిడెంప్షన్ ముందుకు వారం చివరి 3 పని దినాలను పరిగణలోకి తీసుకుంటారు. అంతర్జాతీయంగా ఔన్స్ $3,000, దేశంగా బంగారం ధర ఆల్ టైమ్ గరిష్టాలకు చేరిన వేళ సావరెన్ గోల్డ్ బాండ్లు రిడెంప్షన్ కు రావడంతో నిజంగా మదుపరులకు జాక్పాట్ అని చెప్పాలి. అమరావతిలోని వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. భారీ ఏర్పాట్ల నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. స్వామివారులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. గవర్నర్ కు, సీఎం దంపతులకు టీటీడీ ఈవో స్వాగతం పలికారు. రాజధానిలో ప్రతి ఇంటికి కళ్యాణ ఆహ్వాన పత్రిక అందజేయడంతో రాజధాని గ్రామాల ప్రజలు భారీగా తరలి వచ్చారు. శ్రీవారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. అయితే శ్రీనివాస కళ్యాణానికి వచ్చిన భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. శ్రీనివాస కళ్యాణం భక్తులందరూ వీక్షించేలా అతిపెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 600 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. 5 డ్రోన్, 70 సీసీ కెమెరాలతో నిరంతరం గస్తీ నిర్వహించారు. 2000 మంది శ్రీవారి సేవకులతో భక్తులు సేవలందించారు. భక్తులకు శ్రీవారి లడ్డు ప్రసాదంతో కూడిన కిట్ను టీటీడీ అధికారులు అందించారు.